150 కోట్లు కౌలు రైతులకు పంట రుణాలు 1400 కోట్ల దిగారు. అధ్యక్ష, ఈరోజు వలసల గురించి మాట్లాడితే అధ్యక్ష, మా ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ఈ రోజుకి కూడా ఇటు మంత్రాలయం కానీ, మా ఎమ్మిగనూరు కానీ, పత్తికొండ కానీ, ఇటుపక్క ఉన్నటువంటి ఆదోని కానీ, ఈ ప్రాంతాల నుంచి ఆలూరు నుంచి కానీ వలసలు పోయే పరిస్థితి అధ్యక్ష. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గతంలో నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి దండుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఈ కేటాయింపులో ప్రత్యేకంగా ఈ కేటాయింపులు ఇచ్చి అక్కడ వలసలు తగ్గించే విధంగా ముందుకు పోవడానికి ఈరోజు హర్షిస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత ముఖ్యమైన రంగం అధ్యక్ష, ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఉందో మనకు స్కిల్ సెన్సెస్ అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్కిల్ సెన్సెస్ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్క నైపుణ్య గణాన్ని, ప్రతి ఒక్కరిని గణాన్ని ఉన్నటువంటి అన్నిటిని కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఏదైతే కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఏ రకంగా వారికి సామర్థ్యం ఉంది ఆ గణాన్ని చేశా. ఆ ప్రభుత్వం చెత్తకు పన్ను వేసినప్పుడు ఈరోజు చెత్తని సంపదగా సృష్టించి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా ఇక్కడ కేటాయింపులో 11,490 కోట్ల రూపాయల కేటాయింపు చేసి అమరావతి కలల రాజధాని అయినటువంటి ఇటుపక్క మన సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ కల్పనలు కావచ్చు, మూడు ముక్కలు ఆట ఆడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా 11,490 కోట్లు కేంద్ర సహకారంతో 15,000 కోట్లతో ఆ యొక్క పునాదుల్ని మళ్ళీ నిర్మాణం చేసే విధంగా ముందుకు పోవడం చాలా హర్షణీయం అధ్యక్ష. అదే ముందుకు తీసుకుపోయినందుకు హర్షణీయం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన శాఖ మార్చులు పై